శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అప్పన్న నిజరూపానికి సంబంధించినంత వరకు ఒక్కరోజే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఉదయం 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దర్శనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, ఎలా దర్శనం అయిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్ని గంటలకు వచ్చారు? జై శ్రీమన్నారాయణ. మేము మార్నింగ్ 3:15 వచ్చామండి. 5:15 కల్లా అయిపోయింది. 2 hours పట్టింది. 1000 రూపీస్ టికెట్. మేము ఆల్మోస్ట్ 13 years నుంచి వస్తున్నాను. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిస్టర్బెన్స్, లేట్ అవ్వడం, లైన్స్ క్యూ సరిగా ఉండకపోవడం, ఏదో ఒక ఇబ్బంది. ఫస్ట్ టైం నిజంగా చాలా బాగా, ఎక్కడ స్ట్రెయిన్ అవ్వకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా స్వామి వారిని మెయిన్ చాలా నీట్ గా ప్రశాంతంగా చూసాం. ఈ తోపులాట లేదు, గుద్దులాట లేదు. చక్కగా ఎంత బాగా కనిపించారంటే ఒక్కసారి ఆయన చూడగానే మనసు చెలించిపోయింది. అంత బాగున్నారు స్వామి. నిజంగా ఎప్పటికప్పుడు ఏది జరిగితే అదే చెప్పుకోవాలి. నిజంగా సూపర్ గా చేశారు ఈసారి మాత్రం. ఈ టీమ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నువ్వు చెప్పు, ఎన్ని గంటలకు వచ్చావు? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. we came at 2:20 or 2:30. గూస్ బంప్స్ వచ్చాయి చాలా. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు వచ్చారు, ఎలా దర్శనం అయింది? ధర్మ దర్శనంకి వచ్చామండి. 5 గంటలకు వచ్చామండి లైన్ లోకి. మాకు 5:20కి దర్శనం అయ్యింది తెల్లవారి. చాలా బాగా అయింది. స్వామి చాలా బాగా చక్కగా కనిపించాడు. అన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాం. చాలా హ్యాపీగా అయిందండి దర్శనం. బాగుందమ్మా, ఎలా ఉంది ఏర్పాటు? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంత బాగుంది. ఏ ఊరు నుంచి వచ్చావు, ఎన్ని గంటలకు వచ్చావు? 104. మేము అందరూ ఒక గ్రూప్. బాగున్నాయా ఈసారి దర్శనం? స్నానం కూడా చేసాం. బాగా తప్పులట్లు లేకుండా అన్ని బాగా దర్శనం. జై శ్రీమన్నారాయణ. చూడొచ్చు, మరికొంతమంది భక్తులు వస్తున్నారు. ఎలా అనిపించిందండి ఈసారి దర్శనాలు? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అయిపోయిందండి. చాలా నీట్ గా. మీరు చెప్పండి, ఎవరి నుంచి వచ్చారు, ఎలా అనిపించింది? కంచరపాలెం నుంచి వచ్చాను. బాగుంది, చాలా బాగుంది. 300, 1000 రూపాయల? 300. ఎన్ని గంటల లైన్ లోకి వచ్చారు? ఎన్ని గంటలకి? 3:30కి అలా వచ్చాము. చాలా ఎక్కడ ఆపలేదు, ప్రశాంతంగా ఎక్కడ లైన్ అలా కంటిన్యూ చేశారు. చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది? లాస్ట్ టైం ఇన్సిడెంట్ తర్వాత లాస్ట్ టైం అది అనుకోకుండా జరిగిందిలేండి. నేను 7 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈసారి చాలా చాలా ఈజీగా అయిపోయింది. మేము 1000 రూపాయలకి కూడా ఇంత తొందరగా అవ్వలేదు. 3:30కి వచ్చాము. ఆల్రెడీ 2.5 hours లో అయిపోయింది. చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అంతా. ఎవరి నుంచి వచ్చారు? సార్ ఎవరి నుంచి? పెందుకు నుంచి. ఎలా ఉంది దర్శనం? ఎలా ఉంది? దర్శనం బాగా జరిగింది. ఫ్రీ దర్శనం అండ్ 300 బాగా జరిగింది. 1000 రూపీస్ స్లోగా వెళ్ళింది. ఎప్పుడు రాత్రి 11:30కి వచ్చాను, 12 అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయింది. ఏర్పాట్లు ఎలా ఉంది? ఏర్పాట్లు ఏం మంచినీళ్ళు, నీళ్ళు పాలు లోన మామూలు నీళ్ళే పెట్టారు, ఇంకేం లేదు. అలాగా ఇప్పుడు ఏం దర్శనం. ఎక్కువ వీళ్ళు ఎవరో సేవ చేస్తున్నారు, లాగేస్తున్నారు బయటికి. వెళ్ళండి వెళ్ళండి చూసేస్తున్నారు. ఏమన్నా అలా ఒక అవసరం పెట్టుకున్నట్లయితే అండి చూసేస్తున్నారు. చూడొచ్చు, భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఉదయం 3 గంటల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ దర్శనాలు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఆ సింహాచల దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతి రాజు గారు రావడం, ఆయన దర్శన అనంతరం కూడాను ఉచిత 300 లైన్లు వదిలినటువంటి పరిస్థితి. తర్వాత స్లాట్ పద్ధతిలో ఏదైతే 1000 రూపాయలు కానీ 1500 కానీ స్లాట్ టైమింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ టైంలో స్లాట్ ఉన్నటువంటి టైంలోనే వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి సూచన. ఇప్పటికైతే మాత్రం సజావుగా కొనసాగుతా ఉంది. పూర్తిగా కూడా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి. గత అనుభవాల రీత్యా. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, UTV విశాఖ నుంచి.